ఇంటికి. చిన్నగా ఆమె ఒక్క బలహీనతగా స్టార్ట్ అయ్యి వ్యసనంగా మారి చివరాఖరికి సంసోన్ పతనం కావడానికి ముఖ్యమైన కారకురాల్లాగా ఆమె బైబిల్లో మనకి కనబడుద్ది. కాబట్టి తమ్ముడు, చెల్లి, అమ్మాయి చూస్తుంది కదా, ఏముంది మనం కూడా చిన్న లుక్ వేద్దాం, చూపులకే తేడా పడిద్దాయింది. ఎన్నాళ్ళకి మనల్ని ఒక అమ్మాయి గుర్తించింది, ఎన్నాళ్ళకి మనకు ఒక అబ్బాయి చూపులు కలిసినాయి, ఒక అబ్బాయి చూస్తున్నాడు, అబ్బాయి మాట్లాడుతున్నాడు, బాగానే ఉన్నాడు, చూడటానికి అన్నీ తెలిసిన వాళ్ళలాగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, పద్ధతిగా ఉన్నాడు అని చెప్పి చిన్నగా చూపులు కలుస్తాయి. తర్వాత నెంబర్లు షేరింగ్లు అవుతాయి, తర్వాత చాటింగ్లు మొదలవుతాయి, తర్వాత అక్కడక్కడ ఈటింగులు హోటల్స్లో, తర్వాత ఇక కోటింగ్ మొదలైంది. హల్లెలూయా. ఏముందిలే, చూడటమే కదా, ఏముందలే సరదాగా అన్నట్లుగా ప్రారంభించబడిన ఆ చిన్న చిన్న పనులు చివరాఖరికి వారి భవిష్యత్తు, శుభప్రదంగా ఉండవలసిన భవిష్యత్తును చేజేతుల పాడు చేసుకున్న యవన జీవితాలు ఎన్నున్నాయి. సెల్ ఫోన్లో మనం ఒక దాన్ని క్లిక్ చేసామనుకో, ఏదైనా ఒకటి ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఏదైనా ఒకటి చూడకూడదు, వినకూడదు, మనకు అవసరం లేనిది, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది ఏదైనా కనబడితే దాన్ని వెంటనే పైకి నెట్టాలా, లేకపోతే వెంటనే ఆ యాప్ తీసేసేయాలా, మన వీక్నెస్ మనకు అర్థమైతే. కానీ మనం ఏం చేస్తాం, ఒకటే కదా అని దాన్ని క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే ఒక వీడియోని మనం క్లిక్ చేసామో, ఒక షార్ట్ మనం క్లిక్ చేసామో, ఇక వరుసగా అవే వస్తూ ఉంటాయి మన ఫోన్లో. మనకి ఇంకా ప్రమేయం ఏమీ లేదు. ఒకటి ఓపెన్ చేస్తే 100 వచ్చి పడతాయి, ఇంకా అనేకొద్ది అన్నీ అవే కనపడతా ఉంటాయి. చివరాఖరికి ఏమైపోతుందో తెలుసా, ఆత్మీయుడు కాస్త అందుల్లాగా ఆత్మీయ అంధకారం కమ్మేసి చివరాఖరికి బయటపడలేక, నిలవలేక రకరకాల పాట్లు ఫీట్లు పడే ప్రమాదం ఉంది. తమ్ముడు, ఉంది అన్న, జాగ్రత్త. ఏముందిలే అనుకోవద్దు, కొంచెము నిప్పి ఎంత పెద్ద అడవిని తగలబెట్టుద్ది. కాబట్టి ఏముందిలే, చిన్నదే కదా, చాటింగే కదా, చూడటమే కదా, మాట్లాడటమే కదా, అక్కడ దాగే కదా, ఈ కొంచెం సేపే కదా వాళ్ళ ఇంట్లో ఉండేది, కొన్ని విషయాలే కదా వాళ్ళతో పంచుకునేది అన్నట్టుగా ఆ చిన్నగా మొదలైన అది చివరికి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును పాడు చేసే ప్రమాదం ఉంది. అది అపవాది వలన కలిగిన ఉరి. కాబట్టి జాగ్రత్త. నువ్వు వీక్ వ్యక్తివైతే, నువ్వు సెల్ ఫోన్ ద్వారా శోధించబడే వ్యక్తివైతే సెల్ ఫోన్ని తీసేయి. నువ్వు కొంతమంది వ్యక్తుల మధ్యలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ వ్యక్తుల ప్రభావం నీ మీద పడి